Hello everyone, welcome back to our channel. Miduna we are friends. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంచి ఫుడ్ తినాలనిపించింది అనమాట. ఎక్కడికైనా వెళ్దాము అని ఎక్స్ప్లోర్ చేసి అన్ని కామన్ బఫేసే ఉన్నాయి. ఏబీస్ ఒకటి, ఫ్లెచాజో ఒకటి అండ్ మంచి బఫే ఒకటి. ఇవన్నీ అందరు ఎక్స్ప్లోర్ చేసే ఉంటారు మన హైదరాబాద్లో. ఇది కాకుండా ఏమైనా డిఫరెంట్గా చూద్దాము అనేసి సర్చ్ చేస్తే మాత్రం రీసెంట్గా లాంచ్ అయిన మన 63 degrees అనే ఒక రెస్టారెంట్ రీసెంట్గా లాంచ్ అయింది. జస్ట్ 2 to 3 weeks అయిందనమాట. రేటింగ్స్ చూస్తే కూడా చాలా బాగుంది అండ్ అంబియన్స్ కూడా అయితే బాగా అనిపించింది. అండ్ రెస్టారెంట్ స్పెషాలిటీస్ అయితే ఏంటంటే వీ హ్యావ్ 300+ వెరైటీ. 300+ అంటే క్రాంతి తగ్గేదే అంటున్నా. హనీగాడు కూడా అసలు మమ్మీ నేనైతే వినను ఇంకా అంటుంది. ఎందుకంటే వీడియోస్లో చూసిన దగ్గర అయితే మనకు మంచిగా ఫుడ్ కిడ్స్కి అయితే ఇంకా వాళ్ళకి పిచ్చిగా ఉన్నాయి. అసలు ఫౌంటైన్ కానీ, వాఫిల్ కానీ, చాక్లెట్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో అక్కడికైతే వెళ్తున్నాము, చూసేద్దాము. వీల్ ఎక్స్ప్లోర్. ఫైనలీ రీచ్ అయిపోయాము. ఇదే మన 63 degree మోడర్న్ రీజనల్ బఫే విత్ 300+ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అనమాట. 300+ అంటుంటే ఎంత బాగుందో, ఎన్ని ఐటమ్స్ ఆ టేస్ట్ చేయడానికి అసలు కాంట్ వెయిట్ టు టేస్ట్ ద ఫుడ్ అనమాట. సో ఇది మన సెకండ్ ఫ్లోర్లో ఉంది. సో పైకైతే వెళ్తున్నాం. ఫైనల్లీ రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. కాంట్ వెయిట్ టు టేస్ట్ ద ఫుడ్. ఫుల్ ఆకలిస్తుంది. లోపలికైతే వెళ్ళిపోదాం. And here comes the entrance. The ambience is simple, neat, spacious and very classy. In fact, you will need to reserve a table in advance as it is always full during weekends as well as in weekdays too. Also, it has a valet parking, so you need not worry regarding the parking. ఫస్ట్ రాగానే అయితే మనకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చేస్తారు. ఇన్ వెల్కమ్ డ్రింక్స్ యూ హ్యావ్ 2 different flavors అనమాట. వన్ ఈజ్ మింట్ ఫ్లేవర్, ద అదర్ వన్ ఈజ్ స్ట్రాబెరీ విచ్ ఇస్ సిమిలర్ టు రూఅఫ్జా లానే అనిపించింది నాకైతే టేస్ట్. అండ్ నెక్స్ట్ కమ్స్ ద స్టార్టర్స్. ఇన్ స్టార్టర్స్ వీ హ్యావ్ 7 varieties of starters both in non-veg as well as veg. So only these 7 starters will be served at the table. రిమైనింగ్ అన్ని మాత్రం మనం బఫేలో పెట్టేసుకోవాలి వెళ్ళి. అండ్ ఆఫ్టర్ దాట్ లైవ్ కౌంటర్స్ చూద్దాము అనేసి అయితే వెళ్ళామన్నమాట. చాలా లైవ్ కౌంటర్స్ ఉన్నాయి విచ్ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఎనీ రెస్టారెంట్ అనమాట. ఇదైతే మన వెల్కమ్ డ్రింక్ మేకింగ్. అండ్ దెన్ హియర్ కమ్స్ అ పానీపూరి విచ్ ఇస్ సిమిలర్ టు అదర్ రెస్టారెంట్. కాకపోతే ఇక్కడ అయితే వాళ్ళు చాలా డిఫరెంట్గా మేకింగ్ ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంది. అండ్ హియర్ కమ్స్ ది అదర్ లైవ్ కౌంటర్, దట్ ఈస్ ఫాస్ట్ ఫుడ్ వన్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్ అని చెప్పాలి. ఎందుకు ఇంట్రెస్టింగ్ అని అన్నానంటే ఇది కంప్లీట్గా ఈ మెషిన్ అనేది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్బిల్ట్ అనమాట. అంటే ఎవ్రీ రెసిపీస్ యూ హ్యావ్ ఇన్ దాట్. నువ్వు ఏదైతే ఆర్డర్ పెట్టావో అక్కడ ఇఫ్ యూ జస్ట్ క్లిక్ ఆన్ దట్ కదా, యూ ఆర్ గెటింగ్ కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ డీటెయిల్ అనమాట. సో దట్ హీస్ ఫాలోయింగ్ ఆల్ దోస్ స్టెప్ బై స్టెప్ and then dish is ready. ఎంత సింపుల్ కదా. అంటే a person who doesn't have knowledge about that recipe also can easily make it.
ఇక్కడ వచ్చేసి మన పాట్ బిర్యానీ లైవ్ కౌంటర్ అనమాట. ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ఆల్రెడీ కుక్డ్ బిర్యానీని వాళ్ళైతే మనం ఆర్డర్ చెప్పగానే దిల్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ అ పాట్ అనమాట. ఎంత అయితే మనం చెప్పామో ఫర్ 2 మెంబర్స్ ఆర్ 1 మెంబర్ అనేసి వాళ్ళు అడిగేసి మనల్ని పాట్లో అయితే ఆ క్వాంటిటీ పెట్టేసి అండ్ దెన్ దే కవర్ ఇట్ విత్ సిల్వర్ ఫాయిల్ అనమాట. కవర్ చేసిన తర్వాత అది అందులో కొంచెం మినిమమ్ ఎంతో టెంపరేచర్ చూడలేదు అంతవరకు అయితే వాళ్ళ టెంపరేచర్కి సెట్ చేసి అందులో పెట్టేస్తే అది మంచిగా హీట్ అవుతుంది. మేబీ ఈ బిర్యానీ టేస్ట్ ముందే వాళ్ళు బాగా కుక్ చేశారా లేదా ఇందులో పాట్లో కాసేపు అలా హీట్ అయినందుకు మంచి టేస్ట్ యాడ్ అయిందా తెలియదు, కానీ టేస్ట్ మాత్రం టచ్ వుడ్ ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ విచ్ ఐ హ్యావ్ నెవర్ టేస్టెడ్ ఇన్ హైదరాబాద్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బిర్యానీ మాత్రం మస్ట్, దట్ టు పాట్ బిర్యానీ మాత్రం కంపల్సరీ టేస్ట్ చేయాలి మన 63లో. అండ్ ఇక్కడ వచ్చేసి మన సీ ఫుడ్ లైవ్ కౌంటర్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ సీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మన స్టార్టర్స్ లాగా ఆల్రెడీ కుక్ చేసి పెట్టారు. ఇఫ్ యూ వాంట్ అవన్నీ హీటప్ చేసి స్పైసెస్ యాడ్ చేసి మళ్ళీ ఇస్తారు మనకి. యూ కెన్ టేక్ ఇట్ ఇన్ దట్ వే. ఇఫ్ నాట్ కొంచెం రైస్తో ఫ్రైడ్ రైస్ లాగా కూడా మనం యూ హ్యావ్ మెనీ థింగ్స్ అనమాట. ఇక్కడ కస్టమైజ్ ఆప్షన్ ఉంది మనకి. అన్ని కస్టమైజ్ చేసుకొని యూ కెన్ ట్రై ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ సో దట్ యూ కెన్ ట్రై ఎవ్రీథింగ్. చాలా బాగుంది ఈ ఐడియా కూడా. అండ్ ఆఫ్టర్ దిస్ హియర్ కమ్స్ ద మెయిన్ కోర్స్ అనమాట. ఇక్కడ మనకి మెయిన్ కోర్స్లో అయితే మంచిగా డిఫరెంట్ కలర్ ప్యాంట్స్ పెట్టారు అట్రాక్టివ్గా అని అనుకుంటున్నారు, కానీ కాదు. ఈ కలరింగ్ ఆఫ్ ప్యాంట్స్ ఎందుకంటే అది కలర్ కోడ్ అనమాట. లైక్ గ్రీన్లో వచ్చేసి మొత్తం వెజ్ అండ్ నాన్ వెజ్ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్లో అయితే వాళ్ళు ఆర్గనైజ్ చేశారు ప్రాపర్గా సో దట్ దెర్ విల్ బి నో కన్ఫ్యూజన్ ఫర్ ఆల్ వెజ్ అండ్ నాన్ వెజ్. వెజ్ వాళ్ళు స్పెసిఫిక్గా ఓపెన్ చేసి యక్ అని కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇది హ్యాపీ అనమాట. ఇంకా సో వాళ్ళు ఓన్లీ ఆ గ్రీన్ బాల్స్ దగ్గరికి వెళ్ళేసి హాయిగా పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది వన్స్ హ్యావ్ ఎ లుక్. అండ్ హియర్ కమ్స్ కిడ్స్ ఫేవరెట్ పార్ట్ అనమాట. అది మన చాక్లెట్ ఫౌంటైన్. అన్నిటికన్నా ద బిజియెస్ట్ కౌంటర్ అండ్ ద బిజియెస్ట్ పర్సన్ ఎవరు అంటే ఈ కౌంటర్ పైన ఉన్న అతడు. అండ్ ఎంత బిజీ అంటే అక్కడైతే ప్లేస్ కూడా లేదు. నువ్వు వేరే కౌంటర్ క్రాస్ అవ్వాలన్నా కూడా అందరు కిడ్సే ఉన్నారనమాట. ఎవ్రీ వన్ వేర్ లాఫింగ్ అనమాట ఆ కౌంటర్ అతన్ని చూసి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే కిడ్స్కి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆ వేఫిల్ మేకర్ ఉంది కదా దాంట్లో డిఫరెంట్ మౌల్స్ ఉన్నాయన్నమాట. లైక్ మిక్కీ మౌస్ షేప్లో వస్తుంది ఆ వేఫర్ అండ్ హలో కిటీ అట్లా ఉండేసరికి దే వర్ ట్రయింగ్ అన్ని ట్రై చేద్దాము అని చెప్పేసి కిడ్స్ వేర్ వెరీ ఎంగేజ్ అండ్ దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ కిడ్స్ అనమాట. అండ్ హనీ అయితే ఆల్మోస్ట్ అక్కడే ఉందని చెప్పాలి. ఇంకా అన్ని ఫుడ్స్ ఏవి అసలు ఎక్కడున్నాం మేము అని కూడా తెలీదు. మధ్యలో మాత్రం ఒక ఫన్ జరిగింది. ఐ విల్ ష్యూర్లీ షేర్ ఇట్ విత్ యూ. దట్ వాస్ వెరీ ఫన్. నేనైతే ఎంత నవ్వానంటే నిజంగా ఐ విల్ పక్కా మీరు కూడా నవ్వుతారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఎస్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అనమాట. ఐ షేర్ ఇట్ విత్ యూ. And here comes the most favorite part of everyone, Anali. That is
డెజర్ట్స్ ఐ డోంట్ వాంటెడ్ టు నేమ్ నేమ్ అనమాట, బికాస్ నేమ్ చేసేంత తక్కువ లేవు, చాలా ఉందన్నమాట, పెద్ద లిస్టే ఉంది చూడండి. అండ్ ఐస్ క్రీమ్స్లో మాత్రం యూ హ్యావ్ వన్ డిఫరెంట్ థింగ్ ఇస్ దాట్ ఆయన బ్లూబెర్రీ ఫ్లేవర్లో హీస్ మిక్సింగ్ వెనీలా అండ్ ఈస్ పుట్టింగ్ ఆల్ నట్స్ ఇన్ టు ఇట్ అండ్ కొంచెం పైన చాకో సిరప్ వేసేసి అండ్ హీస్ క్రషింగ్ దట్ బ్రౌనీ కేక్ అండ్ హీస్ గివింగ్ అనమాట. ఎంత బాగుందంటే రియలీ యూ హ్యావ్ టు టేస్ట్ దిస్ వన్ ఆల్సో. అండ్ ఫైనలీ నేను లాస్ట్లో ద థింగ్స్ విచ్ ఆర్ కంపల్సరీ అనమాట, మీరు పక్కా ఇంకా 63కి వెళ్ళారు అంటే టేస్ట్ చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఐ విల్ షూర్లీ షేర్ ఇట్ విత్ యూ ఆల్. తగ్గేదలే. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. దిస్ వాజ్ వెరీ ఫన్నీ అనమాట. అసలు నేను చెప్పాను కదా ముందు చెప్తానని, హనీ వాయిస్ మీరు క్లియర్గా వినండి, దొంగలు కాదే వీళ్ళు అని వేరే వాళ్ళని చూపించింది అనమాట. సో ఇది ఎందుకు జరిగిందంటే షీ వాజ్ వెరీ బిజీ నియర్ ద చాక్లెట్ ఫౌంటైన్ అండ్ ఎన్నిసార్లు పిలుస్తున్నా రావట్లేదని చెప్పేసి మేము వెళ్ళేసి కొంచెం చెప్తే వినట్లేదని చెప్పి వేరే టేబుల్లో కూర్చున్నాము. షీ డోంట్ నో దట్ వీవర్ దేర్, మేము ఇక్కడే ఉన్నాము అనుకొని షీ వాజ్ బిజీ దేర్. అండ్ సడన్లీ వెన్ షీ కేమ్ టు ద టేబుల్ వీ వర్ నాట్ దేర్ అండ్ షీ గాట్ స్కేర్డ్ అండ్ షీ వాజ్ అబౌట్ టు క్రై. చూసేసి మేము రిటర్న్ వచ్చేస్తే అప్పుడు అంటుంది అనమాట మాతో, మమ్మీ నన్ను అలా వదిలేసి వెళ్తే ఎలా, ఎవరైనా తీసుకెళ్తే అంటే ఎవరు ఉండరు బెటా ఇక్కడ తీసుకెళ్లే వాళ్ళు, దొంగలు ఎవరు ఉండరు అంటే అప్పుడు అంటుంది అనమాట, నేను దొంగల గురించి అనట్లే మమ్మీ, దొంగలు కాదే వీళ్ళు అని ఎవరో అక్కడ కూర్చుంటే వాళ్ళని పాయింట్ చేసి. అయితే ఆ టేబుల్ వాళ్ళు అది వినేసి అని ఒక లుక్ ఇచ్చారనమాట. మస్తు అసలు చాలా అంటే చాలా నవ్వాము. వాళ్ళందరూ ఒక 4 మెంబర్స్ బాయ్స్ ఉండే అనమాట, వాళ్ళందరు నవ్వారు, మేమందరం నవ్వడము ఎంతసేపు అనమాట. ఇంకా వాళ్ళు రెస్టారెంట్లో మళ్ళీ మీట్ అవుతున్నా కూడా హనీని చూసి నవ్వడము, హనీ ఇంకా దాసుకోవడము. రియల్లీ ఇట్ వాస్ వెరీ వెరీ ఫన్నీ. A few moments later. ఇక్కడ మనకి 63లో మస్ట్ ట్రై ఫుడ్ ఏంటంటే చేపల పులుసు అయితే మ్యాంగో వేసి చేశారనమాట. నేనైతే ఫ్యాన్ అయిపోయాను, మస్ట్ అండ్ షుడ్ అనమాట. ద నెక్స్ట్ వన్ ఇస్ గ్రిల్డ్ ఫిష్ విత్ మ్యాష్డ్ పొటాటో, అయితే టేస్ట్ అదిరిపోయింది. అండ్ ద థర్డ్ వన్ ఇస్ పాట్ బిర్యానీ లైవ్ కౌంటర్లో యూ హ్యావ్ మిలావో బిర్యానీ విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎగ్, చికెన్ అండ్ కీమా అనమాట. అది కూడా యమ్మీ యమ్మీ ఉండే. అండ్ గీ రోస్ట్ ప్రాన్స్ బిర్యానీ ఆల్సో వాస్ వెరీ నైస్. అండ్ నేను ఆల్రెడీ మీకు కొన్ని మెన్షన్ చేశాను, ద వన్ ఈస్ చాక్లెట్ ఫౌంటైన్లో కిడ్స్ ఫేవరెట్ అయిపోతుంది. కమింగ్ టు ప్రైస్ డీటెయిల్స్, వెజ్ వచ్చేసి 963 అండ్ నాన్ వెజ్ వచ్చేసి 1063, ట్యాక్సెస్ ఇంక్లూడెడ్ అనమాట. అండ్ దిస్ వాజ్ ఆర్ ఎక్స్పీరియన్స్ అట్ 63 విచ్ వాస్ వెరీ గుడ్. అన్ని మిక్స్ అయి ఉన్నాయి కదా ఈరోజు, మస్తు ఫన్ ఉండే. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మిథున విహాన్ టేల్స్.
షేర్ అండ్ సబ్స్క్రైబ్ సింబల్ కొట్టండి.